హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామి రచ్చ. అయితే బిగ్ బాస్ 8 ఈ సీజన్ నాగార్జున గారి హోస్టింగ్ మాత్రం వెరేస్టింగ్ ఉంది. ఎందుకు ఆ విషయం నేను చెప్తున్నా అంటే ముఖ్యంగా నాగార్జున ఫ్యాన్స్ మాత్రం సారీ చెప్తున్నాను. ఎందుకంటే ఆయన మూవీస్, ఆయన సాంగ్స్ కానీ డాన్సింగ్ కానీ ఓకే, కానీ బిగ్ బాస్ 8 మొన్నటి వీక్ లా తేజ గారి పనిష్మెంట్ ఇచ్చుడు, డైరెక్ట్ మెగా చిప్ కంటెండర్ నుంచి తొలగించుడు, ఫ్యామిలీ ఫ్యామిలీ వీక్ వస్తే అతన్ని ఫ్యామిలీ నుంచి వచ్చే వారికి క్యాన్సిల్ చేసుడు, ఇలాంటివి అయితే నాగార్జున గారు ఆ డిసిషన్ తీసుకున్నాడు అది రాంగ్ అనిపించింది. ఆయన హోస్టింగ్ నాకు నచ్చలేదు, వెరెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఎవిక్షన్ పాస్ దాంట్లో ఎవరైతే గుడ్ వేస్తున్నారో అది డిసిషన్ లేకుండా వేసిరని చెప్పేసి టేస్టీ తేజను కంటెండర్ చీఫ్ నుంచి డైరెక్ట్ తీసేసారు. ఫ్యామిలీ వీక్ నుంచి ఎవరు మీ ఫ్యామిలీ నుంచి రావద్దు అనేసి అది క్యాన్సిల్ చేసారు. అయితే టేస్టీ తేజ చేసిన తర్వాత యష్మి కూడా చేసింది. మరి యష్మికి ఎందుకు పనిష్మెంట్ ఇవ్వలేదు? యష్మిని ఎందుకు ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ నుంచి ఎందుకు తొలగించలేదు? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పృథ్వీ బస్తల టాస్క్ ఆడినప్పుడు కూడా ఫౌల్ గేమ్ ఆడిండు. అంటే ఆయన దాంట్లో బస్తలు తీసి సైడ్కి వేసిండు. అలాంటి ఫౌల్ గేమ్ ఆడిన వాళ్ళను ఎవరినేం అనలేదు, కానీ టేస్టీ తేజన్ ఎందుకు అట్లా చేసిండు అనేది నాకు బిగ్ బాస్ టీం వాళ్ళు కానీ నాజు సారు హోస్టింగ్ కానీ నాకు నచ్చలేదు. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ ఇప్పుడు 11th వీక్ నడుస్తుంది. ఇన్ని రోజులు వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి బిగ్ బాస్ హౌస్లో ఉంటారు. బిగ్ బాస్ హౌస్కు వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నప్పుడు, ఎంట్రీ ఇస్తున్నప్పుడు ఆ ఎమోషనల్ బాండింగ్ చాలా ఉంటుంది. ఎందుకంటే యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చిండు, మళ్ళీ అవినాష్ వాళ్ళ మిస్సెస్ వచ్చిండు, మళ్ళీ నిఖిల్ వాళ్ళ మమ్మీ వచ్చింది, మళ్ళీ నబీల్ వాళ్ళ మమ్మీ వచ్చింది. వీళ్ళందరూ వచ్చినప్పుడు ఎవరికి తేజ కూడా ఆ ఫీలింగ్ ఉంటుంటుంది, మా మమ్మీ కూడా వస్తే ఎంత బాగుండు. ఎందుకంటే ఎస్పెషల్లీ వాళ్ళ మమ్మీని బిగ్ బాస్ హౌస్లో తీసుకురావాలనే ఆయన గోల్ ఉండే. అంటే బిగ్ బాస్ 7 తీసుకురావాలని ఉంటే తొందర ఎలిమినేషన్ అయి వెళ్ళిపోయాడు. అదే బిగ్ బాస్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చింది. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినప్పుడు కూడా ఆయన అదే థాట్లో ఉండే, నేను బిగ్ బాస్ 7 9th వీక్ ఎలిమినేషన్ అయినా 10th వీక్ క్రాస్ అయితే మా మమ్మీని బిగ్ బాస్ హౌస్లో తీసుకొచ్చే ఛాన్స్ నాకు చాలా ఉంటుంది అని ఒక మైండ్ సెట్ ఆయనకు ఉండే. కానీ అది లేకుండా బిగ్ బాస్ టీం వాళ్ళు నాగార్జున గారు చేసిరు అనేసి నా పర్సనల్ ఒపీనియన్. నాకైతే ఆయనను అట్లా చేసు నాకు నచ్చలేదు. అయితే టేస్టీ తేజను ఎప్పుడైతే పనిష్మెంట్ ఇచ్చి కంటెండర్షిప్ నుంచి సైడ్కి పెట్టేసి ఫ్యామిలీ వీక్ నుంచి సైడ్ పెట్టిరో అదే తరాల యష్మికి కూడా అట్లే చేస్తే ఈక్వల్ ఉండే అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. టేస్టీ తేజ ఫ్యాన్స్ మాత్రం ఇది ఒక సాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క కంటెస్టెంట్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు నేను చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకంటే మా ఫ్యామిలీ కూడా వస్తే జర బాగుండు, మా మమ్మీని కూడా బిగ్ బాస్ హౌస్లో తీసుకొస్తే బాగుండు అనేసి ఆయన కూడా చాలా ఏడుస్తున్నాడు. ప్రతి ఒక్క కంటెస్టెంట్లో ఫ్యామిలీ వచ్చినప్పుడల్లా ఆయన బాధపడతా ఉన్నాడు. మిగతా కంటెస్టెంట్లు ఊకుంటా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మమ్మీ వచ్చినప్పుడు కూడా నో ప్రాబ్లం, నేను కూడా మీ అమ్మని అనేసి వాళ్ళు కూడా అజేస్తారు. ఓకే, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే టేస్టీ తేజకు ఇట్లా ఫ్యామిలీ వీక్ నుంచి అట్లా దూరం ఉంచు నాకైతే నచ్చలేదు. ఓకే, కంటెండర్ నుంచి మెగా చిప్ కంటెండర్ నుంచి సైడ్ ఉంచండి, ప్రాబ్లం లేదు, కానీ ఫ్యామిలీ వీక్ నుంచి దూరం ఉంచడం అయితే నాకు నచ్చలేదు ఫ్రెండ్స్. ఓకే, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్.